అండి ప్రతి ఒక్కరికి ఈరోజు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మన వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటాం మన ఇంట్లో అనేది పూర్తిగా ఎండ్ దాకా చూడండి. పూజలు అన్నీ చేస్తాము. సో చాలా సంతోషంగా ఉందండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మన ఛానల్ని ఇలాగే ప్రతి సంవత్సరం నెక్స్ట్ ఇయర్ లోపల మంచిగా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఆ వరలక్ష్మి వ్రతం లక్ష్మీదేవిని కోరుకుందాము. అలాగే మీరు అందరూ ఆయుధ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని కూడా మేము ఆ దేవుడిని ప్రార్థిస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా కంటిన్యూ చేసేద్దాం వరలక్ష్మి వ్రతాన్ని. చూసుకోవచ్చు, మా చిన్నబ్బాయి స్నానం అయిపోయింది. ఫోన్లో ఇది టిఫిన్లోకి బాను కూడా రెడీ అయిపోయాడు. మా అబ్బాయికి బాగాలేదండి, ఫీవర్ ఉంది. ఈరోజు కూడా ట్యాబ్లెట్ వేసాము. ఇంకా వ్రతంలో కూర్చునే దానికి అన్నీ రెడీ చేసి ఇక్కడ పెట్టేసామన్నమాట. లక్ష్మి గారు రెడీ అవుతా అన్నారు. ఇంకా పూజకి రెడీ అయిపోదాం. అమ్మవారిని చూడండి ఎంత బాగా రెడీ చేసాము నీట్గా. ఆ మహాతల్లి ఆశీస్సులు ఉంటే కనుక మనకి అన్నీ మంచి జరుగుతాయండి. లక్ష్మి గారు నీట్గా రెడీ అయిపోయారు. చూడండి బాగా నీట్గా అన్నీ సిద్ధంగా ఉన్నాం అనమాట. ఇంక పూజకి స్టార్ట్ చేసేయడమే, అంతే. స్టార్ట్. పూజ స్టార్ట్ చేస్తున్నాము. రెడీ గైస్. ఓకే. పూజకు అవసరమైన పూజా ద్రవ్యాలు: పసుపు పొడి, కుంకుమ, చందనం, పూలదండ, నిమ్మపండు, కొబ్బరికాయ, బియ్యము, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచామృతం, ₹1 నాణెము, తోరణము, వస్త్రము, వెండి లేదా బంగారు ఆభరణము, అక్షింతలు, పచ్చిబియ్యంతో పసుపొడితో కలిపిన అక్షింతలు, నెక్స్ట్ పోతే కొస, అరిటాకు, అరటి పండ్లు, విడిపూలు, తమలపాకులు, అగరవత్తులు, సాంబ్రాణి, కర్పూరం, వత్తులు, నువ్వుల నూనె, మామిడాకులు, పసుపు కొమ్ములు, వడ్లు, అరటి పిలకలు, మొగలి పువ్వు, తామర పువ్వు, అగ్గిపెట్టె. ఇవన్నీ మనకి పూజకు కావాల్సిన పూజా ద్రవ్యాలు అన్నమాట. నెక్స్ట్ పోతే పూజకు కావాల్సిన పాత్రలు. రెండవ భాగం: పంచపాత్ర, అర్ఘ్యపాత్ర, హారతి పళ్ళెము, ధూపం చూపించే పాత్ర, దీపపు సమ్మె, గంట, కలశము, చెంబు, తాంబూల పళ్ళెము, కర్పూర పళ్ళెము, పీట, అమ్మవారి ముఖము. ఇవండి. ఇకపోతే నైవేద్య పదార్థాలు మనం చేసినటివి: ఉప్పు కుడుములు, బెల్లం కుడుములు, గారెలు, అప్పము, పప్పు పాయసం, చక్కెర పొంగలి, ఇడ్లీలు, కొబ్బరికాయ, అరటి పండ్లు, రకరకాల పండ్లు. కలశాలంకరణ జరిగిందండి. ఇంతకుముందు చదివిన మంత్రాలకు అనుగుణంగానే మన కలశ అలంకరణ, పూజ అలంకరణ, పూజ గది అలంకరణ, అమ్మవారిని ప్రతిష్ఠించడము, మామిడాకులు, అరటి పిలకలు అన్నీ సమర్పించామండి. అలాగే మనకి పళ్ళు, రకరకాల పండ్లు, అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, అమ్మవారికి సమర్పించిన చీర అన్నీ మనం ఇక్కడ ఉంచాము. ఇంకా దీపం ఒత్తి వెలిగించి పూజను ఆచరిస్తామండి. అమ్మవారి దీపాలంకరణలో మొదటి ఘట్టం అండి. ఫస్ట్ ఇప్పుడు దీపం ఒత్తి వెలిగించి మన పూజా కార్యక్రమాన్ని మొదలు పెడతామండి. దీపాన్ని వెలిగిస్తున్నారండి. ఓకే. పూర్వాంగ పూజలు. దీపమంత్రం. వత్తిని వెలిగించి క్రింది మంత్రమును పఠిస్తూ దీపమునకు పుష్పాక్షతను సమర్పించవలెను. దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతిర్జన దీపోహారతు మే పాపం దీపజ్యోతి నమోస్తుతే. ఆచమనం: ఉద్దరినిలో తీర్థాన్ని తీసుకుని కుడి అరచేతిలో పోసుకుని ఈ క్రింది మంత్రాన్ని చెబుతూ 3 సార్లు సేవించాలి. మంత్రం: ఓం అచ్యుతాయ నమః. సేవించాలి. ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. గురుధ్యానం: గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గణపతి ధ్యానం. కుడి చేతుల అక్షింతలు తీసుకోండి.
రెండు చేతులతో తలపైన 5 సార్లు చుట్టుకోండి నాయన. గణపతి ధ్యానం అనేది చాలా ముఖ్యమైనది అనమాట. మొదటగా మనం ఏ పూజను ఆచరించినా సరే మొదటగా మనం ఆ విఘ్నేశ్వరుని స్మరించుకున్న తర్వాతనే మనం ఏ పూజనైనా ఆచరించవలేము. అది పురాణ కాలం నుంచి వస్తున్న ఆనతి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి స్నానాన్ని ఆచరించిన వెంటనే ఏ పూజ చేసినా కూడా విఘ్నేశ్వరుని ఆచరించాలి. హనుమాన్ ఉంటాడు, చెప్తాం. విఘ్నేశ్వరుని మనం స్మరించుకోవాలి. హనుమాన్ చిరంజీవి, ఆయనకి చావు లేదు. ఆయన హనుమాన్. అమ్మ ధూపదీప నైవేద్యాలను స్వామివారికి సమర్పించి దీపాన్ని వెలిగించి ఒత్తులన్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం గణపతి ధ్యానాన్ని స్టార్ట్ చేస్తున్నాము. కుడి చేతుల్లో అక్షంతలను తీసుకొని 2 చేతులతో తలపైన, కుడి చేతుల అక్షంతలు తీసుకో ఫస్ట్. 2 చేతులతో తలపైన 5 సార్లు చిన్నగా మొట్టికాయలు వేసుకొని ఈ క్రింది మంత్రాన్ని జపించవలను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేన్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం దత్తానాం ఏకదంతముపాస్మహే. ఆసన పూజను ఆరంభించే ముందు మునుము కూర్చుని ఆసనం పీఠను శుభ్రం చేసి మంత్రాలను పఠిస్తూ తీర్థం ప్రోక్షించ అమరవలను. పృథివ్యా వేరు షష్ఠి సుతలం చంద కూర్మే దేవత పృథ్వీత్వయాం ధృతాం లోకాం దేవీ త్వం విఘ్ననాం ధృతాం త్వం చాదారయం మాం దేవి పవిత్రం కురు ఆసనం. గంట పూజ. ఈ పూజ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా నెరవేరడానికి క్రింది మంత్రాన్ని పఠిస్తూ గంటను మురోగించి దేవతలను ఆహ్వానించవలెను. గంటను ముగించని ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం గన్నారవం కరవమదం దేవతాహ్వానం లాక్షాయనం. ఆత్మ పూజ. మనస్సును ఒకచోట స్థిరంగా నిలబడిగాను భగవంతుని ధ్యానిస్తూ క్రింది మంత్రాన్ని జపించండి. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్వతేజ అజ్ఞాన నిర్మాలం సోం హంబేవన పూజయతే. శ్రీ విఘ్నేశ్వర పూజ. పసుపు వినాయకుడిని తయారు చేసుకున్నారా? ప్రార్థన. పసుపుతో వినాయకుడిని చేసి కింది మంత్రాలను పఠిస్తూ విఘ్నేశ్వరుని ఆహ్వానించి పుష్పాక్షాతాలను సమర్పించవలను. వేద మంత్రాలను స్వరాలతో స్పష్టంగా ఉచ్చరించగలిగే వారే ఈ క్రింది మంత్రాలను జపించాలి. గమనిక. వేద మంత్రాలను స్వరాలతో స్పష్టంగా ఉచ్చరించగలిగే వారే ఈ క్రింది మంత్రాలను చెప్పాలి. జోషి నీ ఫోన్ ఇట్టి జోషి జోసిత్ మమ్మీ ఫోన్ అంటే నేను జోసిత్ ఫోన్ అదిగోరా అక్కడ. జోసిత్ ఫోన్ తీసుకోరా. నీ ఫోన్ వాడు ఫోన్ తీసుకో ప్లీజ్. దయచేసి ప్లీజ్ లైవ్ పెడుతున్నాం ప్లీజ్. ఇంకో ఫోన్ ఇంకో ఫోన్లో వేసుకోదు. ఇది సరే స్టార్ట్ చేసింది గణపతి పూజ. బాగా చదవండి. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతః ఆనః శృణ్వన్నోద్భితి సీదాసాదనం. అస్మిన్ హరిద్రాబింబే విఘ్నేశ్వరం ధ్యాయామి విఘ్నేశ్వరం ఆవాహయామి. ఇతరులు కింది మంత్రాలను పఠించవలను. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్. ఆవాహనం. అస్మిన్ హరిద్రాబింబే సుముఖం మహాగణపతిం ధ్యాయామి ఆవాహయామి. పుష్పార్చనను సమర్పించవలను స్వామివారికి. ఆసనం సమర్పయామి. పుష్పార్చన సమర్పించవలను. పాద్యం సమర్పయామి. ఆర్యపాత్రలో తీర్థాన్ని చేర్చవలను.
ఆర్ద్యం సమర్పయామి ఆర్యపాత్రను తీర్థం సమర్పించవలను. పాద్యం సమర్పయామి ఆర్యపాత్రలో తీర్థం. ఆచమనీయం సమర్పయామి ఆర్యపాత్రలో తీర్థాన్ని 3 సార్లు చేర్చవలను. స్నానం సమర్పయామి స్నానాంతరం ఆచమనీయం సమర్పయామి పసుపు వినాయకుడిపై పువ్వుతో నీటిని ప్రోక్షించవలను. వస్త్రాలంకరణ ఉపవీతార్థం అక్షతానం సమర్పయామి వస్త్రాలు ఆభరణాలు యజ్ఞోపవీతం సమర్పించవలను. వీటికి బదులుగా అక్షతను సమర్పించవచ్చును. గంధాన్ని సమర్పయామి గంధస్సోపరి హరిద్ర కుంకుమ సమర్పయామి చందనంతో పసుపు వినాయకుడిని చందనము పెట్టి దానిపై కుంకుమ పెట్టాలి. పుష్పై పూజయామి పసుపు వినాయకునికి పువ్వులను సమర్పించవలను. అర్చన పసుపు వినాయకుడిని కింది మంత్రాలతో పఠిస్తూ పత్ర పుష్పములతో అర్పించవలను. ఓం సుముఖాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం వినాయకాయ నమః ఓం కపిలాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గజకర్ణాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం వికటాయ నమః ఓం గజానాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం గణపతే నమః ఓం హేరంబాయ నమః ఓం నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. ధూపదీపార్థం అక్షతానం సమర్పయామి అగరవత్తులను సాంబ్రాన్ని దీపమును వెలిగించి చూపించవలను. వీటికి బదులుగా అక్షంతలను చేయవచ్చును. నివేదన మంత్రం ముద్దరణలో తీర్థం తీసుకుని ఈ కింది మంత్రాన్ని జపించి తీర్థాన్ని నైవేద్య పల్లెమును ఎడమ వైపు నుండి కుడి వైపుకు ప్రదక్షిణంగా తిప్పి కింద వదలవలెను. ఎడమ వైపు నుంచి కిందికి తిప్పి ప్రదక్షిణగా కింద వదలాలి. ఓం భూర్భువస్వః తీర్థాన్ని నైవేద్యాలపై ప్రోక్షించవలను. తత్సవితుర్నేన్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ తీర్థమును చేతిలో తీసుకుని ప్రసాద పల్లెమును కుడి నుండి ఎడమ వైపుకు ప్రదక్షిణగా తిప్పి ప్రసాదములపైన నీటిని ప్రోక్షించవలను. దేవ సవితః ప్రసూవ సత్యం పర్వేణ శరీక్ష ఇచ్చామి ఉదయం పూజ చేసినప్పుడు అమృతోపస్తరణ మనసి తీర్థాన్ని ఆర్యపాత్రలో వదలవలను. తర్వాత ఈ క్రింది మంత్రాన్ని పఠిస్తూ ఒక్కోసారి స్వాహ అని చెప్పిన తర్వాత స్వామికి చేతిలో నైవేద్యం చూపించవలెను. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రాహ్మణే స్వాహ మహాగణపతే నమః కదలీ ఫలం నివేదయామి. తీర్థమును చేతిలో తీసుకుని ప్రసాద పల్లెమును కుడి నుండి ఎడమ వైపుకు ప్రదక్షిణగా తిప్పి ప్రసాదములపైన నీటిని ప్రోక్షించవలను. మధ్య మధ్య పానీయం సమర్పయామి తీర్థాన్ని ఆర్యపాత్రలో వదలవలెను. అమృతాపిత నమసి తాంబూలం పైన వీటిని ప్రోక్షించవలెను. నీటిని తాంబూలం సమర్పయామి క్రింది మంత్రాన్ని పఠిస్తూ కర్పూర హారతి నివేదించవలను. కర్పూర నీరాజనం సందర్శయామి. జోషి ఫోన్ ఇంకో ఫోన్ చూసుకోవే నాకు ఇస్తే నేను లైవ్ పెట్టుకుంటానా చెప్పా. దాంట్లో రాదు నీ ఫోన్లోనే ఇంకో ఫోన్ ఉన్నా దాంట్లో చూసుకోవా. కర్పూర నీరాజనం సమర్పయ సందర్శయామి. తీర్థాన్ని ఆర్యపాత్రలో వదలవలను. తీర్థాన్ని ఆర్యపాత్ర నీరాజనాస్కరణం ఆచమనీయం సమర్పయామి. ప్రార్థన వక్రతుండ మహాకాయ సూర్యకోటి నమప్రభ నిర్విఘ్నం కురు మే తవ సర్వకార్యేషు సర్వదా. ప్రదక్షిణ నమస్కారం చేయవలను. నమస్కారం చేసుకోమ్మా. ఇప్పుడు వరలక్ష్మి పూజ ముఖ్యమైన పూజ స్టార్ట్ అవుతుంది. ప్రార్థన శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాస్తయే. ప్రాణాయామం ఇట్లా కుడి చేతి వైపు ఇట్లా పెట్టుకో అమ్మా. ప్రాణాయామంకి పెట్టుకుంటాం కదా అట్లా. ఈ పక్క ఈ వైపే కదా ఇటు సైడ్ ఇట్టే అక్షంతలు పెట్టుకోవాలా పెట్టుకో.
ఓం భూం భువః ఓం సువః ఓం మహా ఓం జనః ఓం తపః ఓగం సత్యం ఓం తత్సవితుర్యేన్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిరసః అమృతం బ్రహ్మ భర్భువసువరః. సంకల్పం చేసుకోవడానికి ముందు సంవత్సరం, ఋతువు, నెల, అయిన వారం వీటిని పంచాంగం చూసి తెలుసుకుని వాటికి తగినట్టుగా చెప్పవలను. మమోపాతః సమస్తు దురిదక్షద్వార శ్రీ పరమేశ్వర ప్రీతర్ద్యం శుభే శుభో నః ముహూర్తే ఆదబ్రహ్మణः ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతే అష్టావింశతి తమే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరో దక్షిణే పార్శ్వే శక్తాభే ఆస్మిన్ వర్తమానే వ్యావహారికే ప్రభవాది షష్ఠి సంవత్సరాయ మధ్యే నామ సంవత్సరే దక్షిణాయనే ఋతుః మాసే శుక్లపక్షే శుభతిథో వాసరయుక్తాహం నక్షత్రయుక్తాహం శుభయోగ శుభకరణ యువజన్న విశేషణ విశిష్టాయాం అస్వాం శుద్ధపత్యః అస్మాకం సకుటుంబానాం క్షేమ స్థైర్య వీర్య విజయ ఆయుధారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యార్థం దీర్ఘ సామర్థ్య అవాప్త్యర్థం ఆరోగ్య దృఢగాద్రత సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి ప్రీత్యర్థం శ్రీ వరలక్ష్మి ప్రసాద సిద్ధ్యర్థం యథాశక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార్య శ్రీ వరలక్ష్మి పూజం కరిష్యే అని చెబుతూ అక్షంతలను ఉత్తర దిక్కుగా వేయవలను. విఘ్నేశ్వర ఉద్యావనం యథాస్థానం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఉపస్పృశ. ఉత్తరంలో తీర్థంతో చేతులు కడుక్కోవలను. అస్మాత్ హరిద్రాబింబతే విఘ్నేశ్వరం యథస్థానం ప్రతిష్ఠ్యామి అని చెప్పి పసుపు వినాయకునికి పుష్పాక్షతను సమర్పించి ఉత్తర దిక్కుకు జరపవలను. స్వామివారిని గణపతి ప్రసాదం శిరస గృహణామి. ప్రసాద పళ్ళ్యాన్ని నుదుటికి ఆనించి అర్పించిన పుష్పమును శిరస్సును ధరించవలెను. ఓకే. గంట పూజ క్రింది మంత్రాలను ఉచ్చరిస్తూ గంట మోగించవలను. ఆగమార్థం ఉచ్చరిస్తూ గంటను మోగించవలను. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం గణావర్తం కరోమ్యోద తత్ర దేవత్వాన లాయచ్చనం. కలశ పూజ పంచపాత్రం నీటితో నింపి అందులో కొన్ని పువ్వులను తులసి పత్రములు వేసి చందన కుంకుమలతో దాన్ని అలంకరించి దాని పై భాగాన్ని కుడి అరచేత్తో మూసి కింది ఇవ్వబడిన మంత్రాలను పఠించవలను. కలశస్య ముఖే విష్ణు కన్యే రుద్ర నమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగుణ స్మృతా కుక్షాతు సాగర సర్వే సప్తద్వీపమస్తున. ఋగ్వేద యజుర్వేద సామవేదో అథర్వణః అక్షయజ సహిత సర్వే కలశాంబు సమాశ్రిత ఆయాంతు దేవా పూజార్థం దురితక్షయకారకః గుణే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే శిస్తు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. ధ్యానం క్రింది మంత్రాలను పఠించి పుష్పాలను సమర్పించవలెను. లక్ష్మీం క్షీర సముద్రారాజ తనాయాం క్షీరచ్చ తామేశ్వరీం దాసీభూత సమస్త దేవావనితం లోకైక దిశాపురాం శ్రీమన్వత కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేణ గుజ్గాధరం త్వామే తైలోక్యముట్పడం జరాసితం వందే ముకుప్రాయం. యాసా పద్మాసనస్తే విపులకటితటి పద్మాపత్రక్షయతి గంభీరవర్ధనాభి స్తనాభరణావిధి శుభ్ర వస్త్రోత్తర లక్ష్మీర్ధవీరేణ మణిగః ఖచ్చితై స్థాపిత హేమకుంభై నిత్యం నా పద్మహస్త మమ వసతు గృహే సర్వమంగళే యుక్త. పద్మాసనం పద్మాకరం పద్మామల విభూషితం క్షీరవర్ణసమం వస్త్రం దదానం హరివల్లభం. భావమే భక్తి యోగవే కలశేస్మిన్ మనోహరే అస్మిన్ కలశే శ్రీ వరలక్ష్మీం ధ్యాయామి. బాలభాను ప్రతీకషే పూర్ణచన్విత భావనే శ్రుతే అస్మిన్ స్తుతి భూత్వా ప్రచ బహుళవన్ పరాన్ తోరకం స్థాపయామి. చేతిలో కట్టుకొనుటకు గాను తోరమునకు పువ్వులను కుట్టి పూర్ణ శకలంపై అలంకరించవలను. అయింది. ఆవాహనం చేతిలో కట్టుకోబోతున్న తోరణాన్ని పువ్వుల పైన కట్టి కలశంపై అలంకరించవలను. సర్వమంగళ మాంగళ్యే విఘ్నవిక్షస్థలాయే ఆవాహయామి దేవి త్వాం అభిష్టా ఫలదభవ. అస్మిన్ కలశే శ్రీ వరలక్ష్మీం ఆవాహయామి. ప్రాణప్రతిష్ఠ ఆవాహన మంత్రాన్ని ప్రకటించి ఆ మంత్రాన్ని ద్వారా దేవిని కలశమును ఆవాహన చేయటే ప్రాణప్రతిష్ఠ అంటారు. ఓం అస్యం శ్రీ వరలక్ష్మి ప్రాణప్రతిష్ఠ మహామన్యస్త్య బ్రహ్మ విష్ణు మహేశ్వర ఋషయ ఋగ్వజ సామధార్మిణ ఛందాసి సకల జగత్సృష్టి సంహాకారిణి ప్రాణశక్తి పరాదేవత ఆం బీజం హ్రీం శక్తి క్రోం కీలం. శ్రీ వరలక్ష్మి ప్రాణప్రతిష్ఠయే జపే వినియోగ. ఆం అంగుభాష్ట్యాం నమః
హ్రీం తర్జనీభ్యాం నమః క్రోం మదామ్యాభ్యం నమః ఆం అనామిక్యామాం నమః హ్రీం కనిష్టాకాభ్యాం నమః క్రోం కరతలకరపుష్టాభ్యాం నమః ఆం హృదయాయ నమః హ్రీం శిరసే స్వాహో క్రోం శిఖాయై బట శాం కవచాయ ఓం హ్రీం శ్వేతశం వటశం క్రోం అస్త్రాయ బట భురువశుర్గమిత దిగ్వహ ధ్యానం రక్తాంబోధిష్ట కోతోల్లనాతురణ సరోజాదీర్ణ కర్భై పాశం కోదన మిక్షువదన మలిగన మప్యం కుశం పంచాపనం బిభ్రిశాకుల్కం త్రిణాయన లసిత అపీన వరుక్షోభ దేవి బాలకర్ణ భవతు శుకశరీ ప్రాణశక్తి పరా నమః ఓం ఆం క్రీం క్రోం క్రోం హ్రీం ఆం యాం రం లవం శం సహం హంసహం సోహం సోహం హంస హాస్యాం మౌర్య వరలక్ష్మి ప్రాణశక్తికు వరలక్ష్మ్యాం దేవశక్తికు సర్వేంద్రియాణి మానవశక్తికు స్తోత్రం దిశాం జ్ఞానః పాణిపాద వాయువస్తిన విభాజ్యత సుతం చిరం పుష్పాక్షతలపై నీటిని తెచ్చి కలశదాపనం సమర్పించవలను అసూనితే పునరుత్థానక్షిగు పునః ప్రాణం భవన దేహి భోగం జ్యోతి వశ్యమి సూర్యముచ్చనమితే మలయా శక్తితో పంచదశ సంస్కారం పంచదశ వారం ప్రణవల జపం కృత ఓం 15 సార్లు జపించవలను ఓం 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 ప్రాణాన్ ప్రతిష్టయామి ప్రాణ ప్రతిష్ట గావించ పిదప మహాలక్ష్మికి పాలు తేనె నెయ్యి మిశ్రమును నివేదించవలను మహాలక్ష్మికి పాలు తేనె నెయ్యి మిశ్రమాన్ని నివేదించవలను. ఓకే. ఆవాహిత భవ స్థాపిత భవ సన్నిహితో భవ సన్నిరుద్ధో భవ ఆవాకున్నితో భవ సుప్రీతో భవ సుప్రసన్నో భవ సుముఖో భవ వరదో భవ వ్రసిత వ్రసీద దేవి సర్వజగన్మాత యావత్ పూజవసకనం దావత్వం ప్రీతిభావేన బింబేస్మినం సన్నిధం కురు. షాడోష ఉపచారం అనేక రత్నఖచితం క్షీరసాగర సంభవే స్వర్ణసింహాసనం దేవి స్వీకృష్య హరిప్రియే శ్రీ వరలక్ష్మీ నమః. ఆసనం సమర్పయామి. అక్షింతలు సమర్పించండి. గజానిధృతం గజ్ఞాపిత సమన్వితం పాద్యం దదామి తే దేవి ప్రసీద పరమేశ్వరి శ్రీ వరలక్ష్మీ నమః. పాద్యం సమర్పయామి. ఆర్యపాత్ర నీటిని వదలవలను. గజ్గానితిక సమానితం స్వర్ణ కలశితం గణాతిక గృహాణ్యాం వయం దత్తం పుత్రపాత్ర ఫలప్రదే శ్రీ వరలక్ష్మీ నమః. ఆర్యం సమర్పయామి. ఆర్యపాత్ర నీటిని వదలవలను. ప్రసన్నం శీతలం తోయం ప్రసన్నముఖోచతే గృహానోచర్మద్దాయ గరుడధ్వజ వల్లభే శ్రీ వరలక్ష్మీ నమః. ఆచమనీయం సమర్పయామి. తీర్థాన్ని తీసుకుని 3 సార్లు ఆర్యపాత్రలో వదలవలను. మహాలక్ష్మి మహాదేవి మధ్వాజ దధి సంప్రతం మధుపర్కం గృహనేదం మధుసూదన వల్లభే శ్రీ వరలక్ష్మీ నమః. మధుపర్కం సమర్పయామి. తేనె కలిపిన పెరుగును సమర్పించవలను. వయోదధి ఋతుకర్యం శర్వక మధు సంయుతం పంచామృతం గృహనేదం వరలక్ష్మీ నమస్తుతే. వరలక్ష్మి నమస్తుతే శ్రీ వరలక్ష్మీ నమః. పంచామృతం సమర్పయామి. పువ్వులతో పంచామృతాన్ని ప్రోక్షించవలను. హేమకుమ్మసితం స్వచ్ఛం గంగాది సరిద్రోహతం స్నాతం సలిలం దేవి గృహాతం సాగరోత్మచే శ్రీ వరలక్ష్మీ నమః. స్నానం సమర్పయామి. పువ్వుతో తీర్థమును ప్రోక్షించవలను. స్నానస్తవ సమర్థం ఆచమనీయం సమర్పణ. ఉత్తరంతో తీర్థమును ఆర్యపాత్రలు వదలవలను. దివ్యాంబురగం సూక్ష్మ కుంచకం చ మనోహరం వరలక్ష్మీ మహాదేవి గృహనేదం మయార్మితం శ్రీ వరలక్ష్మీ నమః. వస్త్రం సమర్పయామి. వస్త్రం అక్షతను సమర్పించవలను. మాచ్కల్య మణి సంయుక్తం ముక్తావిధం సంయుతం దత్తం మంగళసూత్రం గృహణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీ నమః. కంఠసూత్రం సమర్పయామి. నల్లపూసలను తాటాకు అక్షంతను సమర్పించవలను. రత్న తాటాక కేయూర హార కంకణ భూషితే భూషణి మహారాణి గృహాన్ని కరుణానిధి శ్రీ వరలక్ష్మీ నమః. ఆభరణాన్ని సమర్పయామి. ఆభరణాల నక్షత్రాన్ని సమర్పించవలను. కర్పూరచనోర్థం కస్తూరి కుంకుమానిత్యం సర్వగంధం గృహానాద్య సర్వమంగళయాని శ్రీ వరలక్ష్మీ నమః. గంధానం ధరయామి. గంధోశ్యరి హరిచాదితం సమర్పయామి. చందనం పైన కుంకుమ బొట్టు పెట్టవలను. శాలిచాదన చందానన సింగిత మౌతిక సన్నిభావ అక్షతౌ దేవి గృహిణ్యం
పంచార్చన వల్లభే శ్రీ వరలక్ష్మి నమః అక్షతాతం సమర్పయామి అక్షంతలు సమర్పించవలను మందార పారిజాతే కేతుకుత్వ పాటలై మల్లికా జాతి వకులై పుష్పే స్వయం పూజమ్యహం శ్రీ వరలక్ష్మి నమః పూష్యే పూజామి పువ్వును సమర్పించవలను అంగపూజ పువ్వును నక్షత్రం సమర్పించవలను ఓం వరలక్ష్మి నమః పాదో పూజయామి ఓం మహాలక్ష్మి నమః గుల్ఫం పూజయామి ఓం ఇందిరాయ నమః జజ్జే పూజయామి ఓం చనిక్కాయ నమః జానూని పూజయామి శ్రీ ఓం క్షీరాదిభ్య నమః ఊరు పూజయామి ఓం పీతాంబరే నమః కటిం పూజయామి ఓం సాగర సముచ్చే నమః గృహం పూజయామి ఓం నారాయణ ప్రియమ నమః నాభిం పూజయామి ఓం గణాతుక్షయ నమః గుంక్షం పూజయామి ఓం విశ్వజనని నమః వక్ష పూజయామి ఓం సుస్తమే నమః స్తనౌ పూజయామి ఓం కప్పు కంటే నమః క్షణం పూజయామి ఓం స్తునతే నమః స్కందో పూజయామి ఓం పద్మహస్తే నమః హస్తాన్ పూజయామి ఓం బహుప్రదాయ నమః బహూన్ పూజయామి ఓం శస్త్రనవాదాయ నమః వక్రం పూజయామి ఓం చంచలాయ నమః చుకుపం పూజయామి ఓం బింబిష్టో నమః ఓష్టం పూజయామి ఓం అనుజ్యాయ నమః ఆదరం పూజయామి ఓం సకులాయ నమః కపోల పూజయామి ఓం ఫలప్రదాయ నమః పౌలం పూజయామి ఓం నీలలకాయ నమః అలకాన్ పూజయామి ఓం శివాయ నమః శిరం పూజయామి ఓం సర్వమంగళాయ నమః సర్వాంగణం సర్వం శ్రీ లక్ష్మీ అష్టోత్తరాశ నామావళి ప్రతి నామావళిని పూజలు లేదా కుంకుమంతో అర్చించవలను పువ్వులు ఓం ప్రకృతే నమః ఓం పద్మాయ నమః ఓం వికృతే నమః ఓం శుచయ నమః ఓం ఉద్యాయ నమః ఓం స్వాహనే నమః ఓం సర్వభూత హితప్రదాయ నమః ఓం స్వదాయ నమః ఓం సత్యాయ నమః ఓం సుదాయ నమః ఓం విభూతాయ నమః ఓం ధ్యానాయ నమః ఓం సురభ్యే నమః ఓం హిరణ్మాయ నమః ఓం పరమతేహాయ నమః ఓం లక్ష్మీ నమః ఓం వాచే నమః ఓం నిత్యపుష్టాయ నమః ఓం పద్మాలయ నమః ఓం నమః ఓం ఆదిత్యాయ నమః ఓం పద్మవిదాయ నమః ఓం దిత్యాయ నమః ఓం పద్మముఖే నమః ఓం దీపాయ నమః ఓం పద్మప్రియాయ నమః ఓం వసుదాయ నమః ఓం రమాయ నమః ఓం వసుధారిణే నమః ఓం పద్మనాయ నమః ఓం కమలాయ నమః ఓం దైవే నమః ఓం కాంతాయ నమః ఓం పద్మినే నమః ఓం కామాక్షే నమః ఓం పద్మవిమే నమః ఓం క్షీరోపనాయ నమః ఓం పుణ్యగంధాయ నమః ఓం అనుగ్రహపదాయ నమః ఓం సుప్రసన్నాయ నమః బుద్ధాయ నమః ఓం ప్రసాదాయ నమః ఓం ప్రభాయ నమః ఓం మనగాయ నమః ఓం చంద్రవదాయ నమః ఓం హరివల్లభాయ నమః ఓం చంద్రగణాయ నమః ఓం అశోకాయ నమః ఓం చంద్ర సహోదయ నమః ఓం అమృతాయ నమః ఓం చతుర్భుజాయ నమః ఓం దీప్తాయ నమః ఓం శస్త్రరూపాయ నమః ఓం లోక వినాశాయ నమః ఓం ధర్మనీలాయ నమః ఓం ఇందిరాయ నమః ఓం కరుణాయ నమః ఓం విష్ణుతీర్థాయ నమః ఓం లోకమృతే నమః ఓం ఆహ్లాదజన్యే నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పుష్పాయ నమః ఓం పద్మహస్తాయ నమః ఓం శివాయ నమః ఓం పద్మక్షయ నమః ఓం శివకర్యే నమః ఓం పద్మసుందాయ నమః ఓం సత్యే నమః ఓం విమలాయ నమః ఓం వరలక్ష్మీ నమః ఓం విశ్వజన్యాయ నమః ఓం వసుప్రదాయ నమః ఓం తుష్టే నమః ఓం శుభాయ నమః ఓం దరిద్రనాశినే నమః ఓం బెడ్రూమ్లో పండి అందరూ బెడ్రూమ్లో పండి ఓం దరిద్ర ఓం హిరణ్యప్రకాయ నమః ఓం పీతపుష్కరాయ నమః ఓం సముద్రాయ నమః ఓం శాంతాయ నమః ఓం జయమో నమః ఓం శుక్లమాల్యాయ నమః ఓం మంగళాచార్యాయ నమః ఓం శ్రీయ నమః ఓం విష్ణువక్షస్థలపదాయ నమః ఓం భాస్కరాయ నమః ఓం ఓం హేమమాలిని నమః ఓం మహాకాళే నమః ఓం ధనధాన్యకారే నమః ఓం బ్రహ్మ విష్ణు స్మృతికాయ నమః ఓం సిద్ధయ నమః ఓం వైనికాయ నమః రత్నాయ నమః ఓం భువనేశ్వరే నమః ఓం వరలక్ష్మీ నమః నానాది పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి ఉత్తరాంగ పూజ ధూపం దదామి తే రమ్యం గుగ్గుల్వం సంయుతనం గృహానంతం మహాలక్ష్మి భక్తానామిదిష్టాని శ్రీ వరలక్ష్మి నమః ధూపమజ్ఞానాన్ని సాంబ్రాన్ని అగరవత్తులు చూపించవలను సాధ్యం త్రివర్తి సంయుక్తం సర్వాభిష్టప్రదాయిని దీపం గృహేణ కమలదేహి సర్వమీప్సితం శ్రీ వరలక్ష్మీ నమః దీపం దర్శయామి దీపాన్ని ఆరత చూపించవలను నివేదన ఉత్తరంలో తీర్థాన్ని తీసుకుని కింది మంత్రాన్ని చెప్పి తీర్థాన్ని నైవేద్య పనులు ఎడం వైపున కుడి వైపుకు చుట్టి ప్రదర్శన చేయవలను ఓం భూర్భువస్సః నైవేద్యాన్ని పదార్థాలపై తీర్థాన్ని ప్రోక్షించవలను
तत्तु नियन्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् देवसुनित प्रसूव సత్వం తర్వేన పరిష్టయామి. తీర్థంతో నైవేద్యాన్ని పదార్థ చుట్టూ తిప్పవలను. అమృతో పస్తరణమసి తీర్థాన్ని తీసుకుని ఆర్య పాత్రలు వదలవలను. తర్వాత కింది మంత్రాన్ని చెప్పి ఒక్కోసారి స్వాహ అని చెప్పిన తర్వాత చిత్రంలో చూపినట్లుగా నైవేద్యాన్ని చేతితో చూపిస్తూ అమ్మవారికి నివేదించవలను. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపాసాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదాయనయ స్వాహ, ఓం సమానయ స్వాహ, ఓం బ్రాహ్మణయ స్వాహ. శ్రీ వరలక్ష్మి నమ. శాస్త్రం వృత్తాకుల్పాయసనం నారికేల కన్నం కదరీ ఫలం ఏతృత్వం అమృతం మహానైవేద్య నివేదయామి. తీర్థాన్ని ఆరే పాత్రలు వదలవలను. నివేదానంతరం ఆచమనీయం సమర్పయం. ఉత్తరంతో తీర్థాన్ని వదలవలను. అమృతాపిత నమసి ఆచమనీయం సమర్పయామి. ఉత్తరంలో తీర్థపాత్రను వదలవలను. ఉషిరావిషం తోయం శీతలం శశీతో పానాయ బృహత్యం దేవి పారావర్తను భవే. శ్రీ వరలక్ష్మి నమ. పానీయం సమర్పయామి. తీర్థాన్ని వదలవలను. పూగీఫల సంయుక్తం నాగావళి ధనునృత్యం కర్కోచర్య సంయుక్తం తాంబూల్యం ప్రతిగృహోత్మతం. శ్రీ వరలక్ష్మి నమ. తాంబూలం సమర్పయామి. తాంబూలం పైన తీర్థాన్ని ప్రోక్షించవలను. నీరాజనం నీరాజక్ష నీరాయణ విలాసిని గృహమృతం భక్త గరుడధ్వజ భామిని. శ్రీ వరలక్ష్మి నమ. కర్పూర నీరాజనం కర్పూరాన్ని చూపించవలను. నీరాజనానంతరం ఆచమనీయం ఆర్య పాత్రలో నీళ్లు వదలవలను. జాతి చంపక పున్మాక మల్లిక వకుల పుష్పాంజలి ప్రదాస్మి గృహాన వరలక్ష్మి హరివల్లభే. శ్రీ వరలక్ష్మి వస్త్రపుష్యం సమర్పయామి. శ్రీ వరలక్ష్మి స్వర్ణ పుష్పాన్ని నాణ్యాన్ని సమర్పించవలను. సర్వమంగళలాభాయ సర్వ పాప నివృత్తయే ప్రదక్షిణం కరోమిత ప్రసిద్ధి పరమేశ్వరి. నమోస్తు నాలిక విభానాయ నమోస్తు నారాయణ వల్లభే నమోస్తు రత్నాకర సమావల్లభే నమోస్తు లక్ష్మీ జగతం జన్మనై. శ్రీ వరలక్ష్మి నమ. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ప్రదక్షిణ నమస్కారం చేయవలను. ఆయురారోగ్యం ఐశ్వర్యం పుత్రపుత్రానం పశుస్థానం చతుర్క్యం మహాలక్ష్మి ప్రయచ్చ కరుణానిదే. మనసును అమ్మవారిని నిలిపి ప్రార్థించవలను. రాజోపచార కింది మంత్రాన్ని పఠించి పుష్పాన్ని సమర్పించవలను. ఛత్రం సమర్పయామి. చామరం సమర్పయామి. గీతం సమర్పయామి. నృత్యం దర్శయామి. వాద్యం ఘోషయామి. అశ్వం ఆరోపయామి. గజం ఆరోపయామి. రథం ఆరోపయామి. అందోలికం ఆరోపయామి. సమస్త దేవోపచారం అస్త్రోపచార పూజం సమర్పయామి. తోర గ్రంథి పూజలో పసుపు పూసిన 9 దారాలతో 9 ముళ్ళు వేసి పసుపు తోరాలను తయారు చేసుకోవాలను. ఆ తోరాలను పూజలో ఉంచి పూజించి పూజ పూర్తి కాగానే కుడి చేతికి కట్టుకోవాలను. తోరంలో గల 9 ముళ్ళను విడివిడిగా పుష్పార్చనతో పూజించవలను. ఓం కమలాయ నమః. ప్రథమం గంధం పూజయామి. ఓం అసలు పక్కన ఉంచి మత్తు వైద్యం చేతికి ఇచ్చి కింది మంత్రాన్ని జపించండి. నవతస్తు సమాకృతం నవగ్రంథి సమాన్వితం. వారి శిరస్సుపై అక్షంతను వేయవలను. సకల ధారణై చర్చితం అని చెప్పి చందనం ఇచ్చి తమలపాకులు వక్కలు పండుతో దానిపై కొంత నీరు చల్లాలి. హిరణ్య గర్భస్థలం హేమ బీజం విభావసు ఆనన్య పుణ్య ఫలదం మతం శాంతిం ప్రయచ్చమహే. ఇందిరా ప్రతిగృహ ఇందిరా దైదాచి ఇందిరా తరత్పురగ్యం ఇందిరాయ నమో నమ. ఇదుపాకాయనం సుదక్షిణాయం సతామూల్పం వరలక్ష్మి పూజాఫల సద్గుణం దీర్ఘ సౌంగల్య వ్యాప్తిం సత్కృత పౌత్రాభియుద్ధం వరలక్ష్మి ప్రీతియం నమ్మకమయం తుభ్యం అహం సమృద్ధే నమ అని చెప్పి వాయనం ఇవ్వవలను. తర్వాత మంగళం హారతి తీసి ముత్తైదులకు భోజనం పెట్టి తాంబూలం ఇవ్వవలను. పునః పూజ. మరునాటి ఉదయం దీపాన్ని వెలిగించి తన చేతనైన నైవేద్యం చేసి ధూపదీప కర్పూర హారతి చూపించి అమ్మవారి ప్రదక్షిణ నమస్కారం చేసి మంగళ హారతి చూపించి ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి అమ్మవారిని బియ్యం డబ్బాలతో కొలుపుంచవలను. శ్రీ లక్ష్మీ అష్టకం. నమస్తేస్తు మహామయ శ్రీపటే సురపూజితే శంఖాగ్రహతే మహాలక్ష్మి నమోస్తుతే. నమస్తే గరుడారుడే డోలాసుర భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సర్వజ్ఞ సర్వవదే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సిద్ధి వృద్ధి ప్రదే దేవి భుక్తి మక్తి ప్రదాయిని మనస్సుతే సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే. అష్టాదన్నితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞ యోగస్మృతే మహాలక్ష్మి నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్ర మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. పద్మాసనంతే దేవి పరబ్రహ్మణి స్వరూపిణి పరామేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. శ్వేతమూర్విదే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. ఫలశ్రుతి మహాలక్ష్మి పుస్తకం స్తోత్రం ఓం భక్తి నామం
భక్తిన సర్వసిద్ధమతే రాజ్యం ప్రకృతి సర్వదైకకాలే పటేన్వితే మహాపావినాశని ద్వికాలం పటేన్వితే ధన ధ్యాన నమన్వితే త్రికాలం పటేన్వితం మహాపశుధానం మహాలక్ష్మి భవన్వితం ప్రసన్న వరదం శుభాం. అది కథ స్టోరీ పీడిఎఫ్. ఒకనప్పుడు కైలాసంలో శివపార్వతులు ఉండగా పార్వతీదేవి స్త్రీలు సర్వ సౌభాగ్యాలు పొంది పుత్రపౌత్రాభివృతం ధరించడానికి తగిన వ్రతం ఏదైనా ఉంది అని శివుణ్ణి అడగగా అప్పుడు శివుడు వరలక్ష్మి వ్రతం గురించి వివరించాడు. ఆ వ్రతం శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు. పార్వతీదేవి వ్రతాన్ని ఎలా చేయాలో ఇంతకుముందు ఎవరైనా చేశారని అడగగా శివుడు మగధ దేశంలో కుండిన నగరంలో చారుమతి అనే సాధ్వి అయిన బ్రాహ్మణ స్త్రీ గురించి చెప్పాడు. చారుమతి విష్ణుమూర్తిని తన కళలో చూసి వరలక్ష్మీదేవిని పూజించుకోమని కోరింది. ఆమె ప్రతి సంవత్సరం శ్రావణ మాసం లక్ష్మీదేవిని పూజిస్తూ భక్తితో ఈ వ్రతం చేయడం వల్ల తన భర్త అత్తామామలకి ఎంతో ప్రీతిపాత్రుడయింది. అలాగే అన్ని రకాల సంపదలను పొందింది. వరలక్ష్మి వ్రతం యొక్క కథలో చారుమతి అనే సద్గుణవంతురాలు తన భర్త అత్తామామల పట్ల అంకిత భావంతో నిజాయితీగా జీవిస్తూ విష్ణుమూర్తి కళలో కనిపించి వరలక్ష్మీదేవిని పూజించమని చెప్పిన తర్వాత ఆ వ్రతం చేయడం ద్వారా అన్ని సుఖాలు పొందింది. వరలక్ష్మి వ్రతం రోజున స్త్రీలు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసి పూజా మందిరాన్ని అలంకరించుకుని లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పసుపు కుంకుమ పూలు పళ్ళు నైవేద్యాలతో పూజించాలి. ఇది వరలక్ష్మి వ్రతం కథ. అంతే, అది చెప్పింది అంతే ఆడవారికి. లేదు పూర్తిగా చదివినానబ్బా. నేను బ్రాహ్మణ స్త్రీ ఉంది. ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామున లేచి స్నానం చేసి పతిదేవుని పూలతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో శంపుతో చేరుకుంది. అందరితో మెంతగా కానీ ప్రియంగా మాట్లాడుతూ ఉండేది. గయ్యాలిగా కాకుండా ఇంతకు అనుకువగానున్న ఆ మహాభర్తని చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహాలక్ష్మి కళలో ప్రత్యక్షమి మహాలక్ష్మి ఇలా చెప్పింది: ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగింది. నీ ప్రత్యక్షమైన శ్రావణ మాసంలో శుక్లపక్షం పూర్ణిమకు ముందుగానే వచ్చే శుక్రవారం నాడు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరాలు ఇస్తాను. అలా ప్రత్యక్షమే అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కళలోనే వరలక్ష్మీదేవికి ప్రదర్శన నమస్కారాలు చేసింది. నమస్తే సర్వలోకానాం జన్మనై పుణ్యమూర్తయి శరణ్య త్రికచేతంగతే విష్ణు కల్వసేతే అనేక విధంగా శ్రోతం చేసింది. ఓ జగజ్జనని, ఓ కటాక్షం కలిగితే జన్మలు ధన్యులవుతారు, విద్వాంసులు అవుతారు, సకల సంపన్నులు అవుతారు. నేను పూర్వజన్మలో చేసిన పూజాఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మి సంతోషం చెందింది. ఆ వెంటనే మెలకు వచ్చి 4 వైపులా చూసి చారుమతి వరలక్ష్మీదేవి కనపడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగనా అని. వెంటనే భర్తని అత్తమామ లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఆ స్వప్నం చాలా ఉత్తమమైంది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా వ్రతం చేయన్నారు. చారుమతి 5 ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందని ఎదురు చూడసాగారు. వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం నానే వచ్చింది. ఆ రోజు కథ వరలక్ష్మి చెప్పి ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజ విక్రమించారు. పాతక్రాలమే లేచి తలార స్నానం చేసి పట్టుబట్టను కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోయముతో అలికారు. మంటపాన్ని ఏర్పరిచారు. దాని మీద ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రిగళ్ళు ఇచ్చి మామిడాకుల అలంకారాలతో కలిసి ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీదేవిని ఆహ్వానం చేశారు. చారుమతి మొదలగు శ్రీలంతా ఎంతో ప్రతిశ్రద్ధతో పూజ చేశారు. పద్మాసని పద్మకరి సర్వలోకి పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీతం భవస్పతి అను ఈ శ్లోకంతో ధ్యానవాహ నది షోడోపచార పూజ చేశారు. 9 సూత్రాలు గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకాల పిండి పట్టలు నైవేద్యాలు పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినపడింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణాలు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవిని కృపా కటాక్షం కలిగాయని ఎంతో మురిసిపోయారు. 2వ ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడిన నవరత్నాలు కూడిన కంకణములు మొదలైన ఆభరణం కనిపించాయి. ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పదేమంటే 3వ ప్రదక్షిణ పూర్తిగా ఆ స్త్రీలంతా సర్వభూషాకనంతులతో చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్ళన్నీ స్వర్ణమయాలయ్యాయి. వాళ్ళన్నీ రథగజతుగా వాహనాలు ప్రసాదించబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గజాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణుడితో గంధపుష్పం అక్షంతలతో పూజించి 12 కుటుంబములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటను బంధుమిత్రులతో తమ కోసం వచ్చిన గజాలు, ఏనుగులు మొదలైన వాహనాలు వారికి ఇండ్లకు బయలుదేరారు. వారు డోవలో చారుమతి భాగ్యము తమ భాగ్యము ముచ్చటించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతటా తానే స్వయంగా వచ్చి ప్రత్యక్షమవడం అంటే మాటల. చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం
తన మాటకు దాచుకొని తమ ఒక్కటే పూజించకుండా అందరికీ చెప్పి తమకు కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యార్థురాలు. అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులని ఎంతో మురిసిపోయారు. అప్పటి నుండి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే, అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యము కలిగి శుభంగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధించును అన్నాడు పరమశివుడు. సూత, మహోని, శౌనకుడు మొదలగు వారితో, మునులారా విన్నారుగా చారుమతి ఎదుటి వారి గురించి కూడా ఎలా కోరిందో. ఎదుటి మనిషి గురించి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీకు కోరుకుండగానే మీకు మించి చేస్తుంది అన్నారు. వరలక్ష్మి పత్రకల్పము సమాప్తం. కథాక్షతలు అమ్మవారి మీద వేసి మీ మీద వేసుకుని మిగతా వారి మీద వేయండి. అది దయసి. ఇంతటితో వరలక్ష్మి వ్రతం ముగించబడింది. వరలక్ష్మి వ్రతాన్ని విన్న వాళ్ళకి, చదివిన వారికి అందరికీ అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, ఆయుధారోగ్యాలతో తొలతూగాలని ఆ వరలక్ష్మి దేవుని ప్రార్థిస్తున్నాము. ఆరతి చేస్తాను. ఏందబ్బా అట్ట దగ్గరికి పెట్టట్లేనబ్బా.